బుల్బుల్ ఆర్ యూ ష్యూర్ అతను ఖచ్చితంగా ఇక్కడికే రమ్మన్నాడా? అవునాలియా, అతను ఈ ప్లేస్కే మనల్ని రమ్మని పిలిచాడు. మరైతే కనిపించడం లేదే. అతని పాటికి వస్తూ ఉంటాడు, మనం కాసేపు వెయిట్ చేయాలి. నేను ఈ ఫోన్ కాల్ మాట్లాడొస్తాను. ఓకే, నువ్వేం చేస్తున్నావు అక్కడ? నేనైతే కేవలం బుల్బుల్నే రమ్మన్నాను. నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తానని నువ్వే అన్నావు. మరి నాకు ఫోన్ చేయాల్సిందే పోయి నువ్వు బుల్బుల్కి ఎందుకు ఫోన్ చేసావు? సింపుల్ విషయం తెలీదా? మనిషి దగ్గర ఒకవేళ ఏదైనా ఖరీదైన వస్తువు ఉంటే అప్పుడు తను దాన్ని ఎక్కువ ధరకే అమ్ముతాడు. ఇప్పుడు చూడు, నా దగ్గర నీకు వ్యతిరేకంగా అంత మంచి మంచి ప్రూఫ్లున్నాయి. నాకెంతో కష్టం మీద దొరికాయి. మరి వాటికి ఏదో ఒక ఫలితం లభించాలి. వాటికి సరైన కొనుగోలుదారు కోసం వెయిట్ చేస్తున్నాను. నాకెవరైతే మంచి ధర ఇస్తారో వాళ్ళకు నేను ప్రూఫ్స్ అన్ని ఇచ్చేస్తాను. నీకు కావాలంటే చెప్పు, లేదంటే ఓ కొనుగోలుదారు అయితే ఆల్రెడీ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అలాగే అసలైన బుల్బుల్ కొనడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. ఎందుకంటే తను నిజమేంటో తెలుసుకోవాలని. నువ్వు ఆలోచించు. నువ్వు నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఆలియాని నువ్వు నీ లైఫ్లో అన్నింటికంటే పెద్ద తప్పు చేస్తున్నావు, నన్ను బ్లాక్మెయిల్ చేసి. ఇదిగో నువ్వు ఇంకొక తప్పు చేస్తున్నావు, నన్ను బెదిరించి. నాకేమో నన్ను ఎవరైనా బెదిరించారంటే అప్పుడు బాగా కోపం వస్తుంది. ఎనీవేస్, నీ బెదిరింపుతో నాకేమనిపిస్తోందంటే నాతో డీల్ చేసుకోవడానికి నువ్వు ఇంట్రెస్టెడ్ గా లేవని. అందుకే ఏంటంటే బుల్బుల్ ఉంది, నేను బుల్బుల్తోనే డీల్ చేసుకుంటాను. సరేనా? బాయ్. ఇదిగో విను, అంటే నేను చెప్పేది విను. ఆహా, ఏముందిలే, నీ టోన్ మొత్తం చేంజ్ అయిపోయిందే. గుడ్ డెసిషన్. ఆలియా, నాకు కావాల్సిన దాని గురించి నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైంది ఆలియా? నువ్వెందుకు ఇంతగా భయపడుతున్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా యాక్చువల్లీ అదొక ఫ్రెండ్ ఫోన్. తను చాలా టెన్స్లో ఉన్నాడు, అందుకే దాని మూలంగా నాకు కూడా కొంచెం టెన్షన్ వచ్చేసింది. ఓకే సరే, ఆ మనిషి ఏమీ వస్తాడని నాకు అనిపించడం లేదు. ఒకవేళ తను కలవాలనుకుంటే మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఐ థింక్ వి షుడ్ గో నౌ. ఐ థింక్ యు ఆర్ రైట్. అతను కేవలం మన టైం వేస్ట్ చేస్తున్నాడు. లెట్స్ గో. ఆయన అసలు ఈ చోటు సేఫ్గా అనిపించడం లేదు. నన్ను ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరు ఇంతగా బాధ పెట్టలేదు. ఇక నువ్వు బుర్ర చెడిపోయిందా లేక కళ్ళు చెడిపోయాయా? వాణ్ణి చంపమని చెప్తే నన్ను కాలుస్తావా నువ్వు? మీరు నన్ను ఎంత బాధ అయితే పెట్టారో అందుకు 50 రెట్లు ఎక్కువ బాధ మిమ్మల్ని పెడతాను. అలాగే నీకైతే 100 రెట్లు ఎక్కువ బాధ కలుగుతుంది. నీ కళ్ళ ముందు మొదట నీ మొగుణ్ణి చంపేస్తాను, ఆ తర్వాత నిన్ను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.